జేఈ మెయిన్ 2025లో మ్యాథ్స్ టఫ్గా ఉంది, లెందీగా ఉంది అన్న ఫీడ్బ్యాక్ మనకి ప్రతి షిఫ్ట్లోని మనకి వచ్చింది. అండ్ ఈ ట్రెండ్ గత 2 ఏళ్ల నుంచి మనం ఈ ట్రెండ్ చూస్తున్నాం, లెందీగా ఉండడం మ్యాథ్స్ అన్నది చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం అయితే జనవరి ఎడిషన్లో, మొన్న జనవరి సెషన్లో ఒక సెషన్కి 39 మార్కులు కూడా 99% వచ్చింది. సో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మనము ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర స్టూడెంట్స్ ఇది ఎందుకు వై ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్ నౌ ఇస్, కొన్ని మన జనవరి సెషన్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి, సో దాట్ వీ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ ఇన్ ఏప్రిల్. సో జనవరి సెషన్లో కొంతమంది స్టూడెంట్స్, ఎస్పెషలీ దోస్ స్టూడెంట్స్ హూ కన్సిడర్ మ్యాథ్స్ దేర్ ప్యాషన్, హూ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎట్ మ్యాథ్స్ అని అనుకుంటారో, వాళ్ళు గంటన్నర స్పెండ్ చేసి 20 మార్కులతో బయటకు వచ్చారు. సో వన్ నీడ్స్ టు లుక్ అట్ దిస్. ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకోవాలి. మనతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ సే 1.5 hours or 1 hour 40 minutes ఇన్ మ్యాథ్స్, అదే టైం కొంచెం అందులోంచి కొంచెం టైం తీసి ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలో స్పెండ్ చేస్తే ఇంకొంచెం మార్కులు ఆ 2 పేపర్స్లో వచ్చే, ఆ 2 సబ్జెక్ట్స్లో వచ్చేవేమో, అది ఒకటి స్టూడెంట్ ఆలోచించాలి. సో దిస్ కైండ్ ఆఫ్ ఫైన్ అనాలిసిస్ ద స్టూడెంట్ హ్యాస్ టు డూ. సో ఈ స్ట్రాటజీ పక్కా, దే షుడ్ మేక్ ఇట్ పక్కా బై ద టైమ్ దే గో ఫర్ ది ఏప్రిల్ సెషన్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ గ్రాండ్ టెస్ట్లో మాత్రము ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్ చేసుకోవాలి. సో లెట్ us see 2025 జనవరి సెషన్లో సెషన్ వైజ్ ఎంత మార్క్కి, ఎన్ని మార్క్స్కి మనకి 99% వచ్చింది. సో 99% మనం తెలుసు. 28th జనవరి ఫస్ట్ షిఫ్ట్లో 39 వాజ్ ద టఫెస్ట్. సో 39 మార్క్స్కి మనకి 99% వచ్చింది మ్యాథ్స్లో. అదే 24th వాజ్ ఈవినింగ్, 24thలో కొన్ని ఈజీ షిఫ్ట్స్ ఉండేవి, స్పెషలీ ద సెకండ్ షిఫ్ట్ వాజ్ ఈజీ. 54 మార్క్స్కి మనకి, అంటే ఈజీ షిఫ్ట్లో కూడా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఈజీ అని మనం అనుకుంటున్నామో, ఇట్ ఈస్ ఓన్లీ రిలేటివ్లీ ఈజీ కంపేర్డ్ టు అదర్ సెషన్స్. ఇట్ ఈస్ ఈజీ, బట్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ టఫ్. 54 మార్క్స్కి మనకి 99% వచ్చింది. అంటే యావరేజ్గా చూస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకి 99% వచ్చేస్తుంది. ఇక్కడ దాదాపుగా ఒక 14 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకి 99% వస్తుంది. యావరేజ్ తీసుకుంటే, అన్ని షిఫ్ట్స్కి యావరేజ్ తీసుకుంటే 12 క్వశ్చన్స్ చేస్తే, కరెక్ట్గా చేస్తే మనకి 99% వచ్చేస్తుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మిగిలిన సెషన్స్ కూడా చూద్దాం. 40 అండ్ 29 జనవరి కూడా 39. ఒక మార్కు అక్కడ ఇక్కడ కొంచెం తేడా ఉండొచ్చు, బట్ బ్రాడ్లీ ఇది ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ఇది పర్ఫెక్ట్ డేటా కాదు, పర్ఫెక్ట్ డేటా ఎన్టీఏ దగ్గర ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఫీల్డ్ డేటా, ఫీల్డ్ నుంచి మనం తెచ్చుకున్న డేటా. సో మేబీ 1 or 2 మార్క్స్ హియర్ అండ్ దేర్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ బ్రాడ్లీ ట్రెండ్స్ మాత్రం ఈ రకంగానే ఉంటాయి. సో 22nd జనవరి 40 మార్క్స్, అది కూడా టఫే, పెద్ద ఇట్స్ నాట్ సో ఈజీ. సో సెకండ్ షిఫ్ట్ 46, 23rd జనవరి ఫస్ట్ షిఫ్ట్ 48, సెకండ్ షిఫ్ట్ 49, 24th జనవరి ఫస్ట్ షిఫ్ట్ 47, సెకండ్ షిఫ్ట్ 54, 28th జనవరి ఆల్రెడీ చూసాం మనం 39, సెకండ్ షిఫ్ట్ 42, 29th జనవరి ఫస్ట్ షిఫ్ట్ 39, సెకండ్ షిఫ్ట్ 51. సో ఇవి చూస్తే అన్నీ ఒక చిన్న బ్యాండ్, ఏంటంటే 39 నుంచి 54 ఈ బ్యాండ్లోనే తిరుగుతున్నాయి అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, యావరేజ్గా 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 99% వస్తుంది. సో స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్కి వెళ్ళినప్పుడు 2 విషయాల గురించి డిసైడ్ చేసుకొని స్ట్రాటజీ ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. ఒకటి, ఎప్పుడు మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి, ఫస్టా, సెకండా, థర్డా, అది ఒకటి డిసైడ్ చేసుకోవాలి. డెఫినెట్లీ నన్ను అడిగితే ఫస్ట్ అయితే ఉండకూడదు. రెండోది, ఎందుకంటే ఫస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి 4-5 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ ఆన్సర్ చేయకపోతే మీకు మిగిలిన టైంలో మీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డిసైడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంత టైం ఇవ్వచ్చు మ్యాథ్స్కి అన్నది ఒకటి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ 2 డిసైడ్ చేసుకొని ఏప్రిల్ సెషన్కి రెడీ అవ్వాలి. సో బట్ ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ లో స్కోరింగ్ సెషన్. సో ఇన్ మ్యాథ్స్ స్పెసిఫికలీ. సో దీని ప్రకారం మీ స్ట్రాటజీ అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. తదుపరి వీడియోస్లో వి విల్ ఆల్సో సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇంత ఘోరంగా అయితే లేవు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒక మంచి పేపర్స్ ఎలా ఉండాలి
అదే విధంగా ఉన్నాయి. We will see that also in the further videos. All the best for your JEE Main April session.